హలో గైస్, అందరికి నమస్తే. ఇప్పుడైతే మనం శంకర్ సింగ్ కళాకార్ వాళ్ళ వర్క్షాప్ అయితే వచ్చేసాము. ఇక్కడ వినాయకులు ఏమేమి ఉన్నాయో మొత్తం మూమెంట్, హ్యాండ్ మూమెంట్, ఇక్కడ కింద హనుమంతుడు మూమెంట్ అవన్నీ చూపిస్తాం మీకు. వీడియో మొత్తం లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చూసాలు తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అన్నది సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా. సో హలో గైస్, ఇదే అనమాట మన శంకర్ సింగ్ వాళ్ళ కళాకార్ వాళ్ళ వర్క్షాప్ అయితే చూసుకోండి. ఎగ్జాక్ట్ బాలాపూర్ వినాయకుని దగ్గర లక్ష్మీనారాయణ కళాకార్ వెళ్ళే రూట్లో అయితే మనకి లెఫ్ట్ సైడ్లో అయితే మనకి శంకర్ సింగ్ కళాకార్ వాళ్ళ వర్క్షాప్ అయితే ఉంటుంది. ఈసారి వినాయకుడు అయితే ఎక్సలెంట్ మోడల్ ఇచ్చారు, యూనిక్ మోడల్ ఇచ్చారు. కొంచెం అయితే మనకి హ్యాండ్ మూవింగ్ అండ్ పక్కన హనుమంతుడు చూడండి గైస్. మనం వినాయకుని చూసుకున్నట్టయితే పైన మనకి తొండం మీద త్రిశూలం డిజైన్ అయితే వచ్చింది మనకైతే బొట్టు టైప్లో. సో గైస్ మనకి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి లక్ష్మణుడు అయితే ఉన్నాడు అనమాట. పైన చూసుకోండి వెనకాల అయితే ఇద్దరు దేవతలు, పక్కన హనుమంతుడు చూసుకున్నట్టయితే మనకి సీతారాముల్ని గుండెలను చీల్చి చూపిస్తున్నట్టు అయితే మనకి దర్శనం ఇస్తున్నాడు అనమాట. చూసుకోండి ఇదైతే మన వినాయకుడు అవుట్లుక్ దూరం నుంచి. ఇంకో స్పెషాలిటీ ఏంటంటే మన కిరీటం ఏదైతే ఉందో కిరీటం వెనకాల ఉన్న చక్రం ఒకటి తిరుగుతుంది అనమాట రౌండ్గా. సో మనకి లెఫ్ట్ సైడ్లో అయితే మనకి సీతామాత అయితే ఇచ్చారనమాట. రైట్ సైడ్లో అయితే రాముడు అయితే ఇచ్చారు. పైన కిరీటం పైన స్టోన్ చూసుకోండి, మనకైతే గ్రీన్ కలర్ స్టోన్ అయితే ఇచ్చారు. తొండం పైన ఒక గ్రీన్ కలర్ స్టోన్, కింద బ్రింజాల్ కలర్ స్టోన్, గోల్డ్ వర్క్ కూడా స్మూత్గా అయితే ఇచ్చారు మనకి పైనుంచి కింది దాకా అనమాట. చూసుకోండి మనకైతే ఇదే అనమాట హ్యాండ్. మనకి పక్కన చూసుకుంటే హనుమంతుడు అయితే సేమ్ అంటే ఒరిజినల్ సేమ్ ఎట్లయితే మనకి దర్శనం ఇస్తాడో అట్లా కనిపిస్తుంది అనమాట. చూసుకోండి రైట్ సైడ్ అయితే మనకి రాముడు అని చెప్పిన కదా, రాముడు ఇచ్చేసారు. మనకి వినాయకుని అవుట్లుక్ కూడా సూపర్ అంటే సూపర్ ఎక్సలెంట్ వర్క్ ఇచ్చారు మనకి శంకర్ సింగ్ కళాకార్ వాళ్ళు. కింద అయితే పంచ చూసుకోండి పింక్ అండ్ బ్రింజల్ కాంబినేషన్లో అయితే ఇచ్చారు మనకి. మనం లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే మన లక్ష్మణుడు, రైట్ సైడ్ చూసినట్టయితే మన హనుమంతుడు అయితే దర్శనం ఇస్తారన్నమాట వినాయకునికి ముందు వైపు అయితే. మన వినాయకుని తొండం అయితే ఆరెంజ్ కలర్ ఫినిషింగ్తో అయితే వచ్చిందన్నమాట, డార్క్ ఆరెంజ్ లైట్ టోన్తోనే. చూసుకోండి మనకు వినాయకుని ఫేస్, కళ్ళు అయితే ఐస్ అయితే సూపర్ అంటే సూపర్ డిజైన్ అయితే వచ్చినాయి. చూసుకోండి సేమ్ రియల్గా వినాయకుడు కూర్చొని చూస్తున్నట్టే మనకైతే దర్శనం ఇస్తున్నమాట ఈసారి. శంకర్ సింగ్ కళాకార్ 2024 ఐడల్ అన్నమాట ఇది. మొత్తం దగ్గర నుంచి ఒకసారి జూమ్ చేస్తాను మీకోసం. చూసుకోండి ఓం అయితే రాసిందన్నమాట మన తొండం మీద. పక్కన అయితే రెండు దంతాలు అయితే వచ్చినాయి, ఒకటేమో సగం విరిగిన దంతం. సో ఇది గైస్ మన శంకర్ సింగ్ కళాకార్ 2024 ఐడల్ అయితే. మీరు నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. తప్పకుండా వీడియోస్ అందరూ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియో కలుస్తాం.